అందరికీ నమస్కారం. పాపం వైసీపీ పార్టీ నేతలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు గత 2-3 రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు. ఎందుకు పట్టడం లేదంటే చంద్రబాబు గారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు గారు రాష్ట్రంలో లేకపోతే వాళ్ళకి మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళారు? సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. సో ఇదే వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి భోగోతం ఎక్కడ సింగపూర్ నాయకులు, సింగపూర్ కంపెనీకి కన్సల్టియం వాళ్ళు బయట పెడతారో, అది బయటపడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి భోగోతం బయటపడద్దు అనే భయంతో సింగపూర్ పర్యటనపై ఎదురు దాడికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి సింగపూర్ ఏం లండన్ కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే లండన్ వెళ్తాడు. ఇప్పుడు దేశంలో నీరవ్ మోదీ దగ్గర మొదలు పెడితే మనం ఎవరిని తీసుకున్నా అవినీతి సొమ్ము దోచుకున్న తర్వాత వాళ్ళు పారిపోయేది లండనే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు చదివేది కూడా లండనే. ఆ వంకతో లండన్ వెళ్తాడు. ఒకవేళ చంద్రబాబు గారు ఏదైనా దోచుకోవాలి అనుకుంటే లండన్ వెళ్తారు తప్ప అవినీతి రహిత దేశాలలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న సింగపూర్ ఎందుకు వెళ్తారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి? సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. సో అక్కడ కరప్షన్ అనేది ఉండదు, వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయరు, అక్కడ ప్రభుత్వం కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. మరి ఆ దేశాల్లో పెట్టుబడి ఎందుకు పెట్టడానికి వెళ్తారు? చంద్రబాబు గారు వెళ్ళారు అంటే దానికి ఒక అర్థం ఉంది. సింగపూర్ లాంటి సంస్థలను ఒప్పించి అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలి, వాళ్ళ సహాయంతో అమరావతిని వేగంగా డెవలప్ చేయాలి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చేసింది అదే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడటానికి 2 రీజన్లు. మళ్ళీ ఎక్కడ సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ చేస్తారో, ఎక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారో అనే భయం ఒకటి జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఎందుకంటే డెవలప్ అవ్వకూడదు అమరావతి. రెండోది ఏంటంటే గతంలో ఇదే సింగపూర్ కంపెనీ ప్రతినిధుల్ని జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయలు లంచం అడిగాడు. సో ఇదే ఇప్పుడు వీళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సాధారణంగా 143 అని ఎవరైనా ఒక అమ్మాయికి చెప్తానో, అబ్బాయికి చెప్తానో మనం లవ్ అనుకుంటాం సాధారణంగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఏ లాజిక్తో అడిగాడో తెలియదు కానీ 143 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కిందమ్మని అడిగితే ఆ ప్రతినిధులు వెనక్కి తిరిగి చూడకుండా సింగపూర్ పారిపోయారు. ఎందుకంటే వాళ్ళకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ దేశంలో అవినీతి అనేదే లేదు. ఆ దేశమే అవినీతి రహిత దేశంగా ఉంటే వాళ్ళు ఎలా లంచాలు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే, వాళ్ళు పని చేయకుండా వెళ్ళిపోవటం. దానికోసమే బహుశా లంచాలు అడుగుంటాడు. ఒకవేళ ఇచ్చుంటే ఏం చేద్దరో తర్వాత సంగతి అనుకోండి. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వేశారు. మరి ఇది వీళ్ళు అఫీషియల్ సోషల్ మీడియాలోనే ఇంత నీచంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజల 11 సీట్లు ఉత్తినే ఇవ్వాల. ఈ ముక్కను మీరు గమనించాలి. ఏమనేసారు చూడండి. ఈశ్వరన్ను పరామర్శించేందుకే సింగపూర్ టూరు. చంద్రబాబు జైల్లో ఉన్న తన పార్ట్నర్ ఈశ్వర్ని పరామర్శించడానికే సింగపూర్ పర్యటనకు వెళ్తున్నాడు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సింగపూర్ వెళుతున్నారంట. వీళ్ళు ఇంకా రాయని పేర్లు కొన్ని ఉన్నాయి. కాటమనేని భాస్కర్తో పాటు ఒక 3-4 ఐఏఎస్లు కూడా వెళ్ళారు. మరి సరే చంద్రబాబు గారు సింగపూర్కి వెళ్ళారు అంటే సరే ఆ ఈశ్వరుని కలవటానికి వెళ్ళారు అనుకుందాం, నీ భాషలోనే కాసేపు అనుకుందాం. వెనకమాల నారా లోకేష్ని ఎందుకు తీసుకెళ్లారు, భరత్ని ఎందుకు తీసుకెళ్లారు, నారాయణని ఎందుకు తీసుకెళ్లారు, దాంతోపాటు ఒక 4 ఐఏఎస్ అధికారులను ఎందుకు తీసుకెళ్లారు? ఈవెన్ మీకు పుల్లెల గోపీచంద్ ఇంటర్నేషనల్ షట్లర్ అయినటువంటి పుల్లెల గోపీచంద్, కోచ్ పుల్లెల గోపీచంద్, ఆయన కూడా తీసుకెళ్లారు. ఆయనకి రాజకీయాలకి సంబంధంలా. మరి ఎందుకు తీసుకెళ్లారు? చంద్రబాబు గారు ఒకళ్ళే పర్యటనకి వెళ్ళి ఉంటుంటే నువ్వు అన్నదే నిజమేమోనని మనం కూడా కాసేపు అనుకుందాం. ఇంతమందిని తీసుకెళ్లారు. పోనీ చంద్రబాబు గారు దిగింది మొదలు ఏ రోజైనా సరే ఆయన ఏం చేశాడో తెలియకుండా ఉందా? గంటకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా చంద్రబాబు గారు నారా లోకేష్ సోషల్ మీడియాలో కానివ్వండి, ఎవ్రీ 1 అవర్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. రోజుకి 4-5 అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. 4-5 కలిసిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా. అంటే తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నారు. మరి ఈశ్వరన్ని ఎక్కడ కలిశారు? పోనీ నీ సాక్షి గుమస్తాలు ఎవరైనా అక్కడ ఉండుంటే, ఈశ్వరాన్ని కలిసినట్టు చంద్రబాబు గారు నీ దగ్గర ఆధారాలు ఉంటే, పోనీ అక్కడ మీడియాలో ఏదైనా చంద్రబాబు గారు వచ్చి ఈశ్వరాన్ని కలిశాడని ఎక్కడైనా పెట్టుంటే నువ్వు ప్రూఫ్ చూపించి మాట్లాడు, నీ సాక్షిలో తీసుకొచ్చి మాట్లాడు. అంటే అమరావతిని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రీప్లాన్డ్గా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒకటి, తాను అమరావతిని చంపేయాలి. ఇన్ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా, చంద్రబాబు గారు గెలిచినా అమరావతి డెవలప్మెంట్ జరగకూడదు. ఆ విధంగా వాళ్ళని భయపెట్టి 143 కోట్లు అడిగితే వాళ్ళు భయపడి పారిపోయారు. ఈరోజు ఈశ్వరాన్ని కలవడానికి వెళ్ళారని చెప్పి ఇదిగో ఈ రకంగా రాసుకున్నారు.
మరి ఎంత దిగజారిపోయి ఇదొక్కటే కాదు నేను ఎందుకు దీన్ని నొక్కి చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నాడు అంటే మొన్న చంద్రబాబు గారు చెప్పారు, ఏదైనా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉందని తెలిస్తే వేల మెయిల్స్ వాళ్ళకి గవర్నమెంట్ మీద యాంటీగా వెళుతున్నాయంట. ఒక ప్రభుత్వం మీద యాంటీగా మెయిల్స్ పెట్టాల్సిన అవసరం ఒక జగన్మోహన్ రెడ్డిగా ఉంది. గతంలో అమరావతి రైతుల చేత అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలను రైతుల ముసుగులో కోర్టులో కేసులు వేయించి అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి. కొన్ని కంపెనీలు మేము మీ దగ్గర పెట్టుబడి పెట్టాలనుకున్న దగ్గర నుంచి మాకు వేలలో మెయిల్స్ వస్తున్నాయి, వందల్లో మెయిల్స్ వస్తున్నాయి, యాంటీగా మెయిల్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చంద్రబాబు గారితో చెప్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకుంటున్నారు? ఎవరు అడ్డుకుంటారు? ఇంకా ఒక జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడు. ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇంకొక బాధ కూడా ఉంది, ఆ బాధ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. గుటకాయ స్వాహా చంద్రబాబు అడుగు రూపన్నారకే విశాఖ నడిబొడ్డున లూలు సర్కార్కు భూ పలహారం. 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి 99 ఏళ్లకు లీజు. సో ఇప్పుడు లూలు మాల్కి ఎందుకు ఇస్తున్నారు? మేము తరిమేశాం కదా, లూలు మాకు లంచాలు ఇవ్వకపోతే మేము రాష్ట్రం నుంచి తరిమేశాం కదా, చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చి లూలుకు కట్టబెడుతున్నాడని ఇలా బాధ. జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు అంటే లంచాలు ఇవ్వలేదు కాబట్టి తరిమేశాడు, కానీ చంద్రబాబు గారికి లంచాలు అవసరం లేదుగా. అసలు నువ్వు తరిమేసిన కంపెనీని తిరిగి రాష్ట్రానికి తీసుకురావడమే పెద్ద ఇది. మీరు హైదరాబాద్ లూలు మాల్ చూసే ఉండంటారు కదా చాలామంది. మరి జగన్మోహన్ రెడ్డి లాగా విషయం చెబితే ఈరోజు హైదరాబాద్కు లూలు ఉంటుందా? చెన్నైలో కూడా ఒక భారీ లూలు మాల్ చూడండి, దాదాపు 300 మీటర్ల పైగా పొడవు ఉంటుంది. అది ఒకసారి చూడండి, వెళ్ళి ఎంత ఉంటుందో ఒకసారి అది. మరి ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పెట్టుబడులు ఆకర్షించడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. లీజు చౌకా ఇవ్వచ్చు, లేదా కరెంటు బిల్లులో కొంత ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, లేదా ప్రభుత్వ సాయం ఇవ్వచ్చు, లేదా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు వాళ్ళకి ఏదైనా అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ పెట్టుబడులు రాబట్టుకోవడానికి ఉన్నటువంటి టెక్నిక్స్. ఎందుకు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా చంద్రబాబు గారు వాళ్ళకి ఆఫర్ చేశారు కదా. వీళ్ళకి లూలు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇదే లూలుని జగన్మోహన్ రెడ్డి లంచం ఇవ్వలేదని తరిమేశాడు. మరి అలాంటి లూలు వచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడితే జగన్మోహన్ రెడ్డి తలగొట్టేసినట్టు ఉండదు. చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు, చంద్రబాబు గారు మళ్ళీ తీసుకొచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి తరిమేసిన ఒక కంపెనీని చంద్రబాబు గారు తీసుకురావడం అంటే జగన్మోహన్ రెడ్డి తలగొట్టేసినట్టే. కాబట్టి విషయం చెప్పా లూలు మీద. ప్రజలు అనుకోవాలి లూలులో ఏదో జరిగిపోతుంది. ఎందుకు అనుకుంటారు చెప్పు? పోనీ లూలు నుంచి చంద్రబాబు గారు ఏదైనా ముడుపులు తీసుకుంటే, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు. ఇదిగో చంద్రబాబు గారు లూలు దగ్గర ముడుపులు తీసుకుని ఇచ్చారు. అసలు అదే ముడుపులు ఇస్తే నువ్వే ఉండమందువేమో కదా, అదే ముడుపులు ఇస్తే నువ్వే ఉండమందువు కదా. ఎందుకు రాష్ట్రం మీద ఈ రకంగా విషం చెమ్మటం? సింగపూర్ కంపెనీ ప్రతినిధులను అప్పుడు 143 కోట్ల లంచం అడిగావా లేదా జగన్మోహన్ రెడ్డి? అడిగితే నువ్వు పారిపోయలేదు. ఈరోజు సింగపూర్లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పేరేంటి సింగపూర్లో చెప్పించడం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గురించి మాకు తెలిసండి, మమ్మల్ని లంచం అడిగాడు, మమ్మల్ని వేధించాడు, మేము వచ్చేసామని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది, ఓ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తరిమేశాడంటే ఆయనకు లంచం ఇవ్వలేదు కాబట్టి తరిమేశాడని. కాబట్టి పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఒకవేళ లూలుకి కేటాయింపులో ఏదైనా అవకతవకలు జరుగుంటే, అవినీతి జరుగుంటే నిరూపించు, తప్పులేదు. చంద్రబాబు గారు లోకేష్ గారు ఒక 50 కోట్లు 100 కోట్లు తిన్నారని నిరూపించు, తప్పులేదు. కానీ వస్తే ఎందుకు నీకు కడుపుమంట? ఎందుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే నీకు కడుపుమంట? పైగా చంద్రబాబు గారు డబ్బులు దాచుకోవడానికి సింగపూర్ లేరంట. నువ్వు లండన్ నీ కూతురు దగ్గరికి వెళ్తారని చెప్పి మధ్యలో ఎక్కడెక్కడో తిరిగి ఆమ్స్టర్డామ్లోనే ఎక్కడో దిగి ఏదో చేసి వెళ్ళావు కదా. మరి ఏ రోజైనా అడిగారా? ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద విషయం. అంటే నేను అందుకని చెప్పా, ప్రీ ప్లానెడ్గా జగన్మోహన్ రెడ్డి పక్కాగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే, రాష్ట్రం డెవలప్ చెందకూడదో ఏదో విధంగా అడ్డుకోవాలి, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేయలేదని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రాలు. ఇవన్నీ కూడా ఈరోజు సింగపూర్ పర్యటనలో పటాపంచలయ్యాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్తే లెంతీ క్వశ్చన్ అనేది తప్పుకుని వచ్చేసేవాడు. లేకపోతే మంత్రిని సింగపూర్ ఎలవయ్యా అని అమర్నాథ్ గతంలో మంత్రిని అడిగామనుకోండి, ఆ దావోస్లో సెలెక్ట్ ఉంటుందని చెప్పాడు. కొన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలనుకుంటున్నారు రాష్ట్రానికంటే కోడి గుడ్డు పెట్టింది పథకాలు అంటాడు. అర్థం పర్థం లేని మాటలు ఆ రోజు. ఈరోజు తరిమేసిన కంపెనీలను కూడా తీసుకురావడం ఇది ఎక్కడైనా పోలుకుందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలుకుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పటికైనా రాష్ట్రం మీద విషం చెమ్మటం ఆపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.